ఏ రకంగా ఉంటాడో కూడా మనకు తెలుసు. ఎందుకంటే మనం చాలా అద్భుతంగా చూసుకుని మన చిన్నవాడరా నేను ఇంటికి వచ్చేటికి భోజనం గట్ట బాగా పెట్టాలని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాం. కానీ అది దావీదు జీవితంలో దక్కలేదు. అది దావీదు ఎప్పుడు కూడా ఆ గొర్రెల కాడ అక్కడ ఇక్కడ వాడికి సరైనటువంటి అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేటువంటిది దొరికినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేయట్లేదు. మనం పెద్దగా లోతుగా తెలుసుకోమనుకో తెలియజేయట్లేదు. ఎందుకంటే చూడండి, ఆ గొర్రెల కాడ ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏ రకంగా ఎన్నుకున్నాడో ఒకసారి చూడండి. దావీదులో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు చూశాడు. దావీదులో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని దేవుడు కనుగొన్నాడు. దావీదులో ఉన్నటువంటి ఒక మంచి శక్తివంతమైనటువంటి ఒక విశ్వాసం, ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది విశ్వాసం అని తెలియబడతా ఉంది. ఆ విశ్వాసాన్ని ఆయన కనుగొన్నాడు. ఆ కనుగొనడంతో దావీదుని ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మరి గొలియాతుని చంపడం అంటే సామాన్యం కాదు కదా. ఎందుకంటే ఆ ఏకంగా ఎన్ని మూరలు 6 మూరల అంతే కదా. 6 మూరలు జానడేనా కాదు, 6 మూరలు జానడేనా 9 అడుగుల కన్నా ఇంకెక్కువ, 9 అడుగుల కన్నా ఎక్కువ. అలాంటి వాడిని మరి ఒకే ఒక దెబ్బతోటి ప్రాణం తీసేశాడంటే మనం బైబిల్ గ్రంథంలో చూసాం. అలాగే మనం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం కీర్తనలు 10:7 చూడండి. కీర్తనలు 10:7. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును పాపమునున్నది. తామున్న పల్లెల యందు మాటు చోటులలో పొంచి ఇందురు. సాటైన స్థలములలో నిరపరాధులను సంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలె పొంచి ఇందురు. గృహలో సింహము వలె వారు సాటైన స్థలములలో పొంచి ఉందరు. బాధపడి వారిని పట్టుకొని పొంచి ఉందరు. బాధపడి వారి తమ పొలలో లాగి పట్టుకుందరు. చూడండి, ఇక్కడ ఈయన అలంకార భాష పుష్కలంగా మాట్లాడాడు ఇక్కడ. ఎందుకంటే జంతువులతోటి సింహాలతోటి పోల్చాడు. కానీ ఆఖరుకు వచ్చేటప్పటికి ఏం చెప్పాడు ఇక్కడ? ఆఖరుకు వచ్చేటప్పటికి ఏం చెప్పాడు చూడండి. బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకుంటారు. ఎప్పుడైనా ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళనే మరి మన సేవకులు ఎక్కువగా వాళ్ళని పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటప్పటికి మాత్రం దాటిపోతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? ఒక క్రైస్తవ సేవకుడు, ఒక విశ్వాసి ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా చూసారు? మీరు చెప్పండి, ఒకరు చూసి చెప్పండి. చేస్తారా? సత్య చేయరు. ఎందుకంటే అతను వాళ్ళకి బాధలు వచ్చేటప్పటికి మరి మైకుల్లో చెప్తా ఉంటారు, ఓదర కొట్టేస్తూ ఉంటారు, నాకు ఇలా జరిగింది అలా జరిగింది, మీరు అందరూ సందాలు వేసుకోండి అని చెప్పి. ఇక్కడ దానికి సాదృశ్యంగా మనం ఒక చాలా సందర్భాల్లో